తెలుగు చిత్ర పరిశ్రమలో 1987 సంవత్సరం నాటి యువ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఖైదీ చిత్రంతో స్టేటస్ పొందిన చిరంజీవి ఆ ఏడాది పసివాడి ప్రాణం సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అలాగే 1983లోనే విడుదలైన దొంగమొగుడు చిత్రం కూడా చిరంజీవికి హిట్ ఇచ్చింది. అలాగే ఆయన కెరీర్ బెస్ట్ ఫిలిమ్స్లో ఒకటైనటువంటి స్వయం కృషి చిత్రం కూడా 1987లోనే రిలీజ్ అయింది. దర్శకుడు కోడి రామకృష్ణతో బాలకృష్ణ విజయ యాత్ర 1983లో కూడా కొనసాగింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మువ్వ గోపాలుడు బాగానే ఆడింది. భార్గవరాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రాలు కూడా విజయం సాధించాయి. అక్కినేని నాగార్జున 1987లో మజను చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. కలెక్టర్ గారి అబ్బాయి, కిరాయి దాదా చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. 1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్కు 1987లో వరుస అపజయాలు వచ్చి నిరాశపరిచిన ద్వితీయార్థంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్ర విజయం ఆయనకు ఊరటనిచ్చింది. లేడీస్ టైలర్ చిత్రం తరువాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్కు భారీ విజయం 1987లో ఆహనా పెళ్ళంట చిత్రంతో లభించింది. ఈ సినిమాతోనే బ్రహ్మానందం హాస్యనటుడిగా వెలుగులోకి వచ్చారు. జంధ్యాల దర్శకత్వంలో విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం చిత్రం 1987లోనే విడుదలయ్యింది. పూర్తిగా అమెరికాలో నిర్మాణం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా పడమటి సంధ్యారాగం చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెలుగు సినిమా చరిత్రలో 1987 స్థానం పదిలం. ఇప్పుడు ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ విశేషాలు చూద్దాం. 1987లో 121 చిత్రాలు విడుదలయ్యాయి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 3 చిత్రాల్లో, నటశేఖర కృష్ణ 11 చిత్రాల్లో, నటభూషణ శోభన్ బాబు 5 చిత్రాల్లో, రెబల్ స్టార్ కృష్ణంరాజు 6 చిత్రాల్లో, సుప్రీం హీరో చిరంజీవి 6 చిత్రాల్లో, యువరత్న బాలకృష్ణ 7 చిత్రాల్లో, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున 5 చిత్రాల్లో, విక్టరీ వెంకటేష్ 4 చిత్రాల్లో, రాజశేఖర్ 7 చిత్రాల్లో, రాజేంద్ర ప్రసాద్ 16 చిత్రాల్లో, బ్లూ ఫిల్మ్ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చిన హీరో సుమన్ 3 చిత్రాల్లో, నరేష్ 7 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాదే హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా సామ్రాట్ చిత్రంతో పరిచయం అయ్యారు. కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మొదట ఈ సినిమా ప్రారంభమైన తరువాత అతన్ని తొలగించి వి మధుసూదన్ రావుతో చిత్రాన్ని పూర్తి చేయించారు. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా వివాదాస్పదమైంది. అదే సమయంలో బాలకృష్ణ హీరోగా తయారవుతున్న చిత్రానికి కూడా సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ నాదే అంటూ నాదే అని ఇద్దరు నిర్మాతలు కోర్టుకు వెళ్ళారు కూడా. చివరికి రమేష్ బాబుకే ఆ టైటిల్ దక్కింది. టాకీలు వచ్చిన తర్వాత మూకీ చిత్రాలు ఎవరూ నిర్మించలేదు. కానీ ప్రయోగాలంటే ఎంతో ఇష్టపడే కమల్ హాసన్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కలిసి మాటలు లేని చిత్రంగా పుష్పక విమానం తీశారు. ఒరిజినల్ వెర్షన్ కన్నడంలో తీసిన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. తెలుగులో స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అన్ని భాషల్లో ఈ ప్రయోగానికి మంచి విజయం లభించింది. కమల్ నటించిన మరో అనువాద చిత్రం నాయకుడు కూడా ఈ ఏడాది విడుదలయ్యి విజయం సాధించింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో వచ్చే చిత్రాలకు సరికొత్త మార్గం ఏర్పాటు చేసింది. తక్కువ బడ్జెట్లో రూపొంది అత్యధిక స్థాయిలో కలెక్షన్లు సాధించిన చిత్రం అహనా పెళ్ళంట. రాజేంద్ర ప్రసాద్, రజనీ జంటగా నటించిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. హాస్యనటుడిగా బ్రహ్మానందంకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ఇహ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. అలాగే పిసినారిగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్. జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన మరో విభిన్న చిత్రం పడమటి సంధ్యారాగం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా అమెరికాలోనే జరిగింది. విజయశాంతి మినహా చిత్రంలోని మిగిలిన పాత్రలను అమెరికాలోని తెలుగువారు పోషించడం విశేషం.
హీరో కృష్ణ ప్రోత్సాహంతో నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మండలాధీశుడు చిత్రం కూడా 1987లోనే విడుదలయ్యింది. ఇందులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు అద్భుతంగా పోషించారు. అప్పట్లో వివాదాస్పదం అయినప్పటికీ చిత్రం సక్సెస్ అయింది. ఆణిముత్యాలు లాంటి 6 చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన టి. కృష్ణ ఈ ఏడాదే క్యాన్సర్తో కన్నుమూశారు. 1987లో సూపర్ హిట్ అయిన చిత్రాలు పసివాడి ప్రాణం, కలెక్టర్ గారి అబ్బాయి, మజను, అహనా పెళ్ళంట, మువ్వ గోపాలుడు, ఆహుతి, సంసారం ఓ చదరంగం. ఇక హిట్ అయిన చిత్రాలు రాము, కిరాయి దాదా, ముద్దాయి, దొంగోడొచ్చాడు, చక్రవర్తి, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, శ్రీనివాస కళ్యాణం, స్వయం కృషి, ఇంటి దొంగ, ఆహుతి, ప్రజాస్వామ్యం, శృతిలయలు, సామ్రాట్, ధర్మపత్ని, నాకు పెళ్ళాం కావాలి, శ్రీమతి, ఒక బహుమతి. అత్యధిక హిట్లు సాధించిన చిరంజీవి స్టార్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. అలాగే 19 చిత్రాల్లో నటించి ఎక్కువ విజయాలు సాధించిన రజని స్టార్ ఆఫ్ ద హీరోయిన్గా అయ్యారు. ఇప్పుడు హీరోల జయాపజయాలను పరిశీలిద్దాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించారు. ఇందులో 2 సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున యువ హీరోగా నటించడం గమనార్హం. 1987లో అక్కినేని తొలి చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి ఏప్రిల్ 8న విడుదలయ్యింది. యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. శారద, రజని హీరోయిన్లు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అగ్నిపుత్రుడి చిత్రం ఆగస్టు 14న విడుదలయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై బాగా ఖర్చు పెట్టి రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నిర్మించారు. శారద, రజని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నడిగర తిలగం, శివాజీ గణేశన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆడలేదు. ఇక అక్కినేని 3వ చిత్రం ఆత్మబంధువులు అక్టోబర్ 1న విడుదలయ్యింది. స్వీయ దర్శకత్వంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయసుధ, రాధిక హీరోయిన్లు. దాసరి లాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ఆడలేదు. నటశేఖర కృష్ణ ఈ ఏడాది 11 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ముద్దాయి చిత్రం విజయం సాధించింది. సురేష్ సంస్థ లీజుకు తీసుకున్న థియేటర్లలో ముద్దాయి విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన 28 రోజులకు రామానాయుడు సొంత చిత్రం రాము వచ్చింది. దాంతో ముద్దాయి చిత్రం మంచి రన్లో ఉన్న షిఫ్ట్ చేసి చాలా చోట్ల రాము చిత్రం వేశారు. దీనివల్ల తక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ నటించిన దొంగోడొచ్చాడు చిత్రం కూడా విజయం సాధించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ముద్దాయి చిత్రం కంటే ఎక్కువ వసూలు చేసింది. తండ్రి కొడుకుల ఛాలెంజ్, మొగటల్లేని మహారాజు, దొంగగారికి స్వాగతం చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించాయి. తేనె మనసులు, సర్దార్ కృష్ణమనాయుడు, ముద్దుబిడ్డ, మా ఊరి మగాడు, శంఖారావం చిత్రాలు అంతగా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన కృష్ణ 250వ చిత్రం విశ్వనాథ నాయకుడు చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓవరాల్గా చెప్పాలంటే 1987 హీరో కృష్ణను నిరాశపరిచిందనే చెప్పాలి. యువ కథానాయకుల నుంచి గట్టి పోటీ ఎదురైన కృష్ణ తట్టుకుని నిలబడ్డారు. నటభూషణ శోభన్ బాబు ఈ ఏడాది 5 చిత్రాల్లో నటించారు. 16 ఏళ్ల పాటు అగ్ర హీరోల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు ఈ ఏడాది తొలిసారిగా వర్ధమాన హీరోలతో పోటీపడి రేసులో వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో ఆయన తొలి చిత్రం పున్నమి చంద్రుడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మరో చిత్రం ఉమ్మడి మొగుడు చిత్రానికి ఓపెనింగ్స్ బాగున్నా సినిమా నిలబడలేదు. బాపు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన కళ్యాణ తాంబూలం అంచనాలను దెబ్బతీస్తూ ఫ్లాప్ అయింది. కార్తీక పౌర్ణమి, పుణ్య దంపతులు చిత్రాలు కూడా ఆడలేదు. సుప్రీం హీరో చిరంజీవి ఈ ఏడాది 6 చిత్రాల్లో నటించారు. వీటిలో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దొంగ మొగుడు పేరుతో వచ్చిన బాక్సాఫీసును గలగలలాడించింది. ఈ సినిమాతో సంక్రాంతి విజేతగా నిలబడటమే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఇక అప్పటి నుంచి 15 ఏళ్ల వరకు
చిరంజీవి హవా కొనసాగింది. దొంగమొగుడు చిత్రం 15 కేంద్రాల్లో 50 రోజులు డైరెక్ట్గా ఆడింది. అయితే డైరెక్ట్గా 100 రోజులు ఏ కేంద్రంలోనూ ఆడలేదు. దీనికి కారణం నిర్మాత వెంకన్నబాబు, చిరంజీవి మధ్య భేదాభిప్రాయాలు రావడమే. అప్పటి వరకు వెంకన్నబాబు చిరంజీవి కాల్షీట్లు చూసేవారు. దొంగమొగుడు తర్వాత అల్లు అరవింద్ ఆ బాధ్యత స్వీకరించారు. 1987లోనే వచ్చిన పసివాడి ప్రాణం చిరంజీవి మార్కెట్ వాల్యూని మరోసారి అనూహ్యంగా పెంచి ఆయన పొజిషన్కు సమీపంలో ఎవరూ లేరని చెప్పింది. ఈ చిత్ర విజయంతో 50 లక్షలు తీసుకునే హీరోగా చిరంజీవి ఎదిగారు. ఒక పెద్ద హిట్ కోసం అప్పటికి 2 ఏళ్లుగా చిరంజీవి చేసిన ప్రయత్నం పసివాడి ప్రాణం చిత్రంతో ఫలించింది. ఆయన డ్యాన్సుల్లో కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం బ్రేక్ డ్యాన్స్ విందు వడ్డించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ డాన్సుల జ్వరం తెలుగు సినిమాను వెంటాడింది. ఆ తర్వాత కె విశ్వనాథ్ ముద్రతో చిరంజీవి ఇమేజ్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రం స్వయం కృషి. ఈ చిత్రం అబోవ్ యావరేజ్గా ఆడింది. చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన చక్రవర్తి చిత్రం కమర్షియల్గా ఓకే. భారతీ రాజా దర్శకత్వంలో నటించిన ఆరాధన చిత్రం ఫ్లాప్ అయింది. చిరంజీవి జేబు దొంగ చిత్రం రిజల్ట్ కూడా నిరాశపరిచింది. యువరత్న నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది 7 చిత్రాల్లో నటించారు. వాటిల్లో మువ్వగోపాలుడి చిత్రం పెద్ద హిట్ అయింది. 21 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రామానాయుడు నిర్మించిన రాము చిత్రం కూడా హిట్ అయింది. 10 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 1 కేంద్రంలో 100 రోజులు ఆడింది. ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రం కూడా హిట్. ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ డైరెక్ట్ 100 రోజుల సెంటర్స్ లేవు. భార్గవరాముడు, సాహస సామ్రాట్ చిత్రాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాలు నిలబడలేదు. భానుమతి గారి మొగుడు చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి వసూళ్లు సాధించింది. అల్లరి కృష్ణయ్య కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్టు. ఓవరాల్గా చెప్పాలంటే 1987 బాలకృష్ణకు ఎంకరేజింగ్ ఇయర్. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ ఏడాది 5 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాదిలో ఆయనకు తొలి హిట్ మజ్ను. ఏఎన్ఆర్కు ఎన్నో హిట్లు ఇచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు ఈ చిత్రంతో నాగార్జునను భగ్న ప్రేమికుడిగా నిలబెట్టారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్ ప్యారీలాల్ మధుర సంగీతం అందించారు. దాసరి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం ఇదే. ఆ తర్వాత విశ్వనాథ్ శిష్యుడు గీతా కృష్ణ రూపొందించిన సంకీర్తన చిత్రంలో నాగార్జున నటించారు. ఈ సినిమా ఆడలేదు. ఏఎన్ఆర్ నాగార్జున తొలి కాంబినేషన్లో వచ్చిన కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం హిట్ అయింది. వీరిద్దరి కలయికలో వచ్చిన మరవ చిత్రం అగ్నిపుత్రుడు ఫ్లాప్ అయింది. క్రాంతి కుమార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన అరణ్యకాండ కూడా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ 5 చిత్రాల్లో నటించారు. వీటిల్లో శ్రీనివాస కళ్యాణం చిత్రం మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలు అజేయుడు, భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు, విజేత విక్రమ్ అంతగా ఆడలేదు. ఈ ఏడాదే వెంకటేష్ ఓ ఇంటివాడయ్యాడు. మదనపల్లెకు చెందిన నీరజారెడ్డి ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు నాడే ఈ పెళ్లి జరగడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.